విశాఖలో పేలుడు ప్రమాదం జరిగింది. గోపాలపట్నం చంద్రనగర్ లోని ఓ ఇంట్లో భారీ పేలుళ్లతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి భారీ మంటలు, దట్టమైన పొగ ఎగిసిపడింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామాగ్రి పేలటంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అక్రమంగా మందుగుండు తయారు చేస్తున్న దామోదర్ శివ అనే వ్యక్తి ఈ సామాగ్రిని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో పేలుడు ప్రమాదం జరిగింది. గోపాలపట్నం చంద్రనగర్ లోని ఓ ఇంట్లో భారీ పేలుళ్లతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి భారీ మంటలు, దట్టమైన పొగ ఎగిసిపడింది. అయితే పేలుడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ పేలుడికి సంబంధించి పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా ఎటువంటి డీటెయిల్స్ అందించారు? అసలు ఈ పేలుడికి మందుగుండు సామాగ్రి ఇంట్లో నిల్వ ఉంచడానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుధా. ఏదైతే గోపాలపట్నం దగ్గర ఉన్నటువంటి చందన్ నగర్ సమీపంలో రాత్రి అయితే ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైనటువంటి పొగ కమ్ముకోవడంతో స్థానికులందరూ కూడా భయాందోళనలకు గురై పరుగులు తీయాల్సిన పరిస్థితి అయితే కనిపించింది. ఒకసారి ఒక ఇంట్లో అయితే అక్రమంగా నిల్వ ఉంచినటువంటి మందుగుండు సామాగ్రి ఒకసారిగా పేలడంతో ఈ శబ్దాలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా గుర్తించిన తర్వాత ఫైర్ సిబ్బందికి, పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అక్కడికైతే హుటాహుట్టిన గోపాలపట్నం పోలీసులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా చేరుకుని మంటలు అయితే అదుపు చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు గానీ, ప్రాణ నష్టం గానీ జరగకపోవడంతో స్థానికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో కాకినాడ దగ్గర జరిగినటువంటి భారీ పేలుడు సంఘటన సంబంధించి కూడా విశాఖపట్నంలో అక్రమ నిల్వలపై అయితే పోలీసులు సోదాలు చేసినప్పటికి కూడా ఈ గతంలో దామోదర్ శివ అనేటువంటి ఒక వ్యక్తి అయితే గతంలో కూడా అక్రమంగా మందుగుండు సామాగ్రి నిల్వల బాగా పలు కేసులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో అతన్ని కూడా విచారించినప్పటికి కూడా ఎక్కడ నిల్వలు లేవని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు. కానీ తాజాగా రాత్రి అయితే ఈ చందన్ నగర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో అక్రమంగా మందుగుండు సామాగ్రి నిల్వ చేయడం వల్ల ఈ పేలుడు సంబంధించినట్టుగా పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీనికి సంబంధించి ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అక్రమంగా ఉంచినటువంటి ఏదైతే మందుగుండు సామాగ్రి ఒకవైపు ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరగడం, పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, ఈ వేడి ఎక్కువగా ఉండడం, ఆ గాలి తగలని ప్రాంతంలో భద్రపరచడం వల్ల పేలుడు సంభవించిందని చెప్పి అయితే ఫైర్ సిబ్బంది తెలియజేస్తున్నారు. ఎలాంటి ఎక్కడైనా అక్రమ నిల్వలు ఉన్నాయన్న దాని మీద కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. మొత్తానికి అయితే ఒక భారీ పేలుడు సంభవించినప్పటికీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అయితే సంతోషించాల్సిన విషయంగా చెప్పుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనారో వాళ్ళ మీద కూడా గుర్తించి వాళ్ళు ఎక్కడైనా అక్రమ నిల్వలు ఉంచినట్టయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి గోపాలపట్నం ఏసీపీ శ్రీనివాస్ కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి రాత్రి జరిగినటువంటి బీభత్సానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అయితే సంతోషించాల్సిన విషయంగా చెప్పుకోవాలి. రాజు, అయితే దామోదర్ శివ అనే వ్యక్తి ఇంట్లో ఎంత మేరకు మందుగుండు సామాగ్రిని దాచి ఉంచారన్న డీటెయిల్స్ ఏమైనా వచ్చాయో? అసలు ఏ రకమైన మందుగుండు సామాగ్రి ఉంది? సాధారణంగా ఇప్పుడు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జాతరలు జరుగుతాయి, పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఈవెంట్ కి కూడా మందుగుండు సామాగ్రి కాల్చడం అనేది సాధారణంగా వచ్చిన నేపథ్యంలో ఇలాంటి వ్యాపారులు అయితే భారీ స్థాయిలోనే మందుగుండు సామాగ్రిని అయితే భద్రపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ బాంబులు, తారాజువులు అలాంటి ఎక్కువ శబ్దాలు వచ్చేటువంటి మందుగుండునే నిల్వ చేస్తారు. వాటిల్లో విక్రయించడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జాతరలు, పండుగలకు సంబంధించి కూడా విక్రయించేందుకు వాటిని నిల్వ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంత సరుకు దాచాడు, ఎంత మేరకు అనేది అయితే పూర్తిగా కాలిపోవడంతో అంచనాలు అయితే దొరకలేదు. పూర్తిగా బిల్డింగ్ కూడా ధ్వంసం అయిపోయింది. దానికి సంబంధించి కూడా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇచ్చే సమాచారం మేరకు అక్కడ ఎంతవరకు మందుగుండు సామాగ్రిని భద్రపరిచారు అనేది అయితే బయటకు రావాల్సిన విషయం ఉంది. ఇక దాని మీద పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇలాగ చంద్రనగర్, ఆదర్శ నగర్ కాలనీలో ఇలాగ ఏదో బ్లాస్ట్ అయిందని చెప్పి మాకు ఫోన్ వచ్చిందండి. వెంటనే మేము నిమిషంలో టర్న్ అవుట్ అయిపోయాము.
ఇక్కడికి స్పాట్కి వచ్చామండి, చందనగర్కి వచ్చేప్పటికి అది ఒక వీధి అండి. వీధిలోని ఒక పాత బిల్డింగ్ G+2 బిల్డింగ్ అండి అది. దాంట్లోని పై ఫ్లోర్ లోనే ఒక పార్ట్ గోళ్ళై పడిపోయి చిన్న బ్లాస్ట్ వల్ల గోళ్ళై పడిపోయి మేము వచ్చేటప్పటికి కొద్ది మంటలు పొగ వస్తుందండి. వెంటనే మేము మా సిబ్బందితో కలిసి ఆ యొక్క వాటిని పూర్తిగా ఆర్పేసామండి. మేము మా ఎంక్వైరీలో తేలింది అంటే ఎవరో అక్కడ బాంబులు అంటే దీపావళికి తయారు చేసే బాంబుల్ని ఎక్కడో తయారు చేసుకొని ఇక్కడేమో స్టాక్ పెట్టుకొని అమ్ముకుంటారంట ఆయన. ఆ కొలాప్స్ అయిన బిల్డింగ్ దాన్ని ఒకసారి మన ఈ GMCలు వచ్చి దాన్ని వెరిఫై చేసి అది పనిచేస్తలేదు, నివాసయోగం కాదు చూసి దాన్ని వెరిఫై చేస్తారండి. గోపాలపట్నం నగర్ ఏరియాలో ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ స్టాక్ బ్లాస్ట్ అయ్యింది. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరికి ఎలాంటి దెబ్బలు లేవు. అయితే ఈ తాక్ పెట్టిన రూమ్ తాలూకు గోడలన్నీ కూలిపోయినాయి. అవన్నీ లోపల ఉన్నటువన్నీ కూడా క్రాకర్స్ అన్ని కూడా బర్స్ట్ అయినాయి. అయితే ఈ దామోదర్ శివ అన్న అతను ఇల్లీగల్ స్టాక్ పెట్టినట్టుగా మన విచారణలో తెలిసింది. అతని ఇల్లు కూడా సపరేట్ చేసి చెక్ చేయడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మేము అలర్ట్ చేసాం, ఎలాంటి సమాచారం ఉంటే చెప్పమని. మరి ఎవరికి తెలియకుండా ఇతను వేరే ఇల్లు అది స్టాక్ పెట్టుకొని రెంట్ తీసుకొని ఆ ఇల్లీగల్ స్టాక్ పెట్టి మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారకుడయ్యాడు. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి దెబ్బలు కానీ క్యాజువాలిటీస్ కానీ లేదు.